యేసుక్రీస్తు చెప్పాడు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పాడు. నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయొద్దండి. నిజంగా ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ డ్యూటీకి వెళ్తూ మధ్యలో ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఆమెకు ఫైన్ వేశాడు. ఎందుకు ఫైన్ వేశాడంటే హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పాడు. రెండోసారి మళ్ళీ పట్టుకున్నారు ఆమె అదే ప్లేస్లో, మళ్ళీ ఫైన్ వేశారు. మూడోసారి మళ్ళీ వచ్చింది అక్కడికి. ఈసారి ఆయన ఏం చేశాడో తెలుసా? అమ్మా, నీకు మొదటిసారి చెప్పాను వినలేదు, రెండోసారి చెప్పాను మళ్ళీ నిర్లక్ష్యంగా నువ్వు డ్రైవ్ చేస్తూ ఉన్నావు, మూడోసారి నేను ఖచ్చితంగా కోర్టుకు పంపిస్తాను నిన్నని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళి నువ్వేం చేయాలా, అక్కడ చలాన్ని కట్టి నువ్వు మళ్ళీ నీ బండిని కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం గ్రేస్, సెకండ్ టైం అగైన్ గ్రేస్, థర్డ్ టైం ఏంటంట పంపించాడు జడ్జిమెంట్. మన లైఫ్లో అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒకసారి నువ్వు తప్పు చేసావు, దేవుడికి క్షమించాడు. రెండోసారి తప్పు చేసావు, దేవుడికి క్షమించాడు. మూడోసారి కూడా తప్పు చేసావు అంటే ఏంటి? నిర్లక్ష్యమా? భయము లేకపోవటనా? నాకు యాక్సిడెంట్ కాదు, నేను చచ్చిపోను, ఎవడు చూస్తాడు, ఎవడు పట్టుకుంటాడు? నిర్లక్ష్యమా? మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. ఒకసారి ఫెయిల్ అయినావు, సెకండ్ టైం నువ్వేం చేయాలి? కష్టపడి చదివి పాస్ అవ్వాలి. కానీ సెకండ్ టైం కూడా నువ్వు నిర్లక్ష్యం. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, యవనస్తులు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మనం ఏం చేస్తాం? టైం వేస్ట్ చేస్తాం. చదువుకునే టైంలో అమ్మా నాన్న చదువుమంటే వీళ్ళు లోపల కూర్చొని రీల్స్ చేస్తూ ఉన్నారు. లోపల కూర్చొని అంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అంటే నిర్లక్ష్యం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీవు ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే రోజులు నీవు నిలబడలేవు. శోధనలు నువ్వు జయించలేవు, పాపాన్ని జయించలేవు, అపవిత్రతను నువ్వు ఓడించలేవు. ఈమెకు చెప్పాడు, ఒక అవకాశం ఇచ్చాడు, ఇదిగో నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు పాపము చేయకు, పొరపాటు చేయకు. దేవుడు ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు కాపాడినా నీ మనస్సు మారలే. నువ్వు చేసే తప్పు చేస్తూనే ఉన్నావు, ఆ పొరపాటు చేస్తూనే ఉన్నావు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. అందుకే ఈరోజు మన జీవితంలో ఎక్కడ చూసినా బాధనే, కానీ విడుదల లేదు. ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకుంటాడు. ఈ లోకములో నీకంటూ ఎవరైనా ఉన్నారు, నీ మేలు కోరి, నీ మంచి కోరి ఉన్నారు అంటే మన కంటికి కనపడని మరి దైవం, మనం నమ్మే ఆ యేసుక్రీస్తు, మనం విశ్వసించే ఆ క్రీస్తు ఒకటే నిన్ను ఎన్నిసార్లైనా క్షమించగలడు. అందుకే ఈరోజు మనము మన జీవితాన్ని గనక ఒక బలమైన విశ్వాసిగా మనం మార్చుకోదలిస్తే గనక తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోయినా నిన్ను క్షమించి నిన్ను కాపాడుతాడు. అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలా, నేను ఎప్పటికీ మళ్ళీ తప్పు చేయను అని నువ్వు మాట ఇవ్వాలా. హల్లెలూయా. పొరపాటు జరిగింది లైఫ్లో, పొరపాటు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు కదా. అలాగే యేసుక్రీస్తు ఆయన వచ్చాడు ఈ లోకానికి, నీ కోసం నా కోసం మరణించాడు. చాలాసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటా, నిజంగా దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడా? నిజంగా దేవుడు మన అతిక్రమములను క్షమిస్తాడా? చాలాసార్లు ఆలోచన చేశాను.
అయితే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, తప్పకుండా ఆయన క్షమిస్తాడు, తప్పకుండా ఆయన క్షమిస్తాడు. అయితే నువ్వేం చేయాలంట? నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకొని నీవు దేవునికి మహిమకరంగా జీవించాలి. లోకంలో దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలి అంటే, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ చెల్లి, నీ అక్క, నీ చుట్టుపక్కల వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ భర్త, నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. వాళ్ళు, నీ సంఘ కాపరి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే నీ జీవితం మహిమకరముగాను, దేవుని దృష్టిలో అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఎవరి గురించి చేస్తున్నాడు? బ్రదర్, నా గురించి చేస్తున్నాడా? నా గురించి ఎంతమందికి ఉంది ఆలోచన తెలుసుకోవాలని? నా గురించి చేస్తున్నాడా? ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో బాప్తిజము తీసుకున్న వాళ్ళందరూ, అంటే నేను అందరు కూడా రక్షణ పొందిన వాళ్ళే, ఓకే. మీలో పాపము లేనివారు చేతులు దించండి. పాపం లేనివారు చేతులు దించండి. ఒప్పుకోవాలా? రైట్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలా నాకేం కావాలా, అంటే మీకు ఏం కావాలా? ఏం కావాలా అంటే, నాలో పాపం ఉందని ఇంకా మీరు ఒప్పుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీ కొరకు మరణించాను కదా. ఆ పాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. మరి ఆ రక్షణను మనం ఎలా పొందాలి అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం అంతా, ఒకటే చిన్న మాట, అయ్యా నీవు నా కొరకు మరణించావు, నేను నమ్ముతున్నాను, నా పాపములను క్షమించడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి, తండ్రికి నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ తెరను తీసివేయడానికి వచ్చావు. ప్రభా, నువ్వు ఆ తెరను తీసివేశావు అంటే ఇప్పుడు నేను క్రీస్తు నామములో నేను తండ్రిని వేడుకోవచ్చా? నేను వేడుకోవచ్చు. అయితే నేను ప్రార్థన చేయాలా? ఆ తండ్రిని నేను అడగాల, అయ్యా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నన్ను పవిత్రపరచు, నన్ను అభిషేకించు, నాకు తలాంతులు ఇవ్వు, జ్ఞానమునివ్వు, నన్ను బలపరచు అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అప్పుడు మన మనస్సులో ఒక తేలికైనటువంటి ఒక భావం, అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనము చూడగలుగుతాం. అంటే దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను అంగీకరించాడు, దేవుడు నాలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించాడు. అయితే ఇక మీదట నేను దేవుని కొరకు నేను జీవించాల. హల్లెలూయా. నేను దేవుని కొరకు బ్రతకాల అంటే, నేను దేవునికి నేను గొప్ప గొప్ప కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నేను బయటికి వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన పని లేదు. నేను దేవుని కోసం నేను బైబిల్ పట్టుకొని నేను రోడ్లపైన తిరుగుతూ ప్రచారం చేయాల్సిన పని లేదు. నేను బ్రతికినంత కాలము మంచి సాక్ష్యము నేను కలిగి ఉండాలి. మనలో ఉన్న క్రోధము, ద్వేషము, ఆ కుళ్ళు, ఇవన్నీ పక్కన పడేసి నిజ క్రైస్తవునిలాగా మనం బ్రతకాలి. అది కావాలా దేవునికి, అది మన జీవితంలో కనపడాలా. అదే కానీ మనము ఏదో గొప్పగా అయిపోయి కోట్లు సంపాదించేసి దేవుడిని ఆశీర్వదించడం చెప్పుకోవడం కంటే, మనం నీతిగా బ్రతికి పరిశుద్ధమైన దేవుని పిల్లలమని చెప్పుకోవట గొప్ప ధన్యత. ఆ ధన్యత మనకు కావాలి. అందుకనే క్రీస్తు చెప్పాడు, నువ్వు ఇక మీదట పాపం చేయకో చెప్పాడా? అమ్మా ఎల్లు, కానీ పాపం చేయక ఇంక మీదట. ఎందుకు? నేను నా కృప నీకు ఇస్తున్నా. హల్లెలూయా. ఏమిచ్చాడు ఆమెకు? ఆయన గ్రేస్, కనికరించాడు ఆమెను. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి, ఇదిగో ధర్మశాస్త్రంలో ఉన్నది
అని గనక ఆయన పలుకు ఉంటే గనక అప్పుడే ఆమెను తీసుకొని వెళ్ళి ఆ రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవారు. అక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆమె ప్లేస్లో క్రీస్తును తీసుకొని వెళ్ళి శిక్షించేవారు. ఎదురు చూస్తూ ఉన్నారు వారు, ఎక్కడ పట్టుకుందామా, ఏ విధంగా పట్టుకుందామా. ఈరోజు చాలా సంఘాల్లో నేను చూస్తూ ఉన్నాను, దైవజనులు బోధించేటప్పుడు అందులో తప్పులు వెతికి దాన్ని వైరల్ చేస్తూ, వాళ్ళని దూషిస్తూ, ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఏమొస్తుందండి వాళ్ళకి కదా. మన పని మనం చేసుకుంటున్నాం, మనం వాళ్ళ జోలికి పోవట్లేదు, ఎవరు జోలికి పోవట్లేదు కదా. మన పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. నా కుటుంబం నాదే, నీ కుటుంబం నీదే. కాకపోతే మనందరం కూడా సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంతో ఉండాలి. కానీ కొంతమంది మరి దాన్ని రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు అన్నదమ్ముల మధ్యలో మరి చిచ్చు పెడతా ఉన్నారు, గొడవలు పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహించి మనం ఏం చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి ఆ గొడవల్ని మనము ఎంకరేజ్ చేయొద్దు, షేర్ చేయొద్దు. దాని గురించి ప్రార్థన చేయాలి. దేవా సమాధానపరచు, క్రీస్తు వలె నువ్వు కూడా ఆ ప్రేమను చూపించాలి. హల్లెలూయా.